Call him Rajamouli garu, the brutally compassionate and Shankar gariki congratulations. ఒక్క ముక్కలో చెప్పాలంటే అయితే గేమ్ చేంజర్ నిజంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో మా నాన్నను చూశాను నేను. అంత అద్భుతమైన క్యారెక్టర్. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూశాను, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు. నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్స్ లెవెల్స్, ఆ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్, ఆ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్ని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ చరణ్. ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్. నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు నాకు. గేమ్ చేంజర్ నాకు నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్. అంటే గేమ్ చేంజర్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్స్ నాకు పర్సనల్గా నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది అని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి మనం బయటకు రావడానికి కష్టం అవుతుంది. గేమ్ చేంజర్ ఇస్ సంథింగ్ లైక్ దట్ టు మీ. అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. బికాజ్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. గేమ్ చేంజర్ ఇంకా ఫినిష్ అవ్వకముందునే హీస్ సచ్ గ్రేట్ కో స్టార్. దట్టు ఎవరైనా అడగడానికి ఇలాంటి కో స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్. ఈ ఇయర్ నాకు వచ్చి గేమ్ చేంజర్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫిల్మ్లో నాకు కూడా ఉన్నాను. శంకర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్ట్రాడినరీ మూవీలో నాకు కూడా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. రామ్ చరణ్ సార్, ట్రిపులర్లో నా మీకు బాబాయ్, వీళ్ళకి కూడా బాబాయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చరణ్ సార్తో ఉండగానే ఒక యాక్టర్తో ఉన్న ఫీల్ నాకు ఉన్నది, నా బిడ్డతో ఉన్న ఫీలింగే నాకు ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. జనరల్గా ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను. ఇదే అని ఒక మూవీ, దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు, మూవీ గురించి మనం చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి అనేది చెప్తారు. డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి. అండ్ యూ కెన్ షేర్ వన్ థింగ్, అదేంటంటే ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్తే అందరికి తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఆయనకి సంక్రాంతి 10th రోజున, ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున ఐ వాంట్ టు హగ్ హిమ్ అండ్ hug him ante I want to give him the best. So this Sankranti is going to be a very special thing for us. Shankar garu నేను తెలుసు లైక్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి సాయి నుంచి తమన్కి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆయన చూశారు. సో ఈ 20 years ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ, ఆడియో ఫంక్షన్లో చెప్పాను డాలస్లో. సో సచ్ ఎ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్. అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం, అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది గివ్స్ ఎ డిఫరెంట్ హై ఆల్ టుగెదర్. ఒక్కడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించున్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అవన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చర్. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కి మధ్యలో జరిగేది వార్, అది ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ ఫ్లాష్ బ్యాక్లో కానీ పిక్చర్ ఎండ్లో కానీ అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు
రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని, కాదండి ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు. పెద్ద బడ్జెట్ సినిమాస్, బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం. చాలా మందికి మన తెలుగు వాళ్ళు అందరూ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి. బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు. మా అందరికీ ఆయన ఓజీ, హీఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి అంటే సినిమాని మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద, స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు. అలా తీస్తే జనాలు వస్తారు, చూస్తారు, పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు. ఎంతోమందికి మా ఆశలకి పునాది పూసింది శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ 4 పిల్లర్స్ కాదు, ఇక్కడే మాకు 6-7 పిల్లర్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు, ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మెన్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో మా శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి, మెయిన్లీ సూర్య గారికి, అంజలి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ హూ ఇస్ నాట్ హియర్, దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయ్డ్. అండ్ ది గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శిరీష్ గారు, దిల్రాజు గారు, థ్యాంక్ యూ. ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తారు. ఐ హోప్ దే గివ్ అస్ అ గ్రాండ్ రిలీజ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్.